చెప్తున్నా ఇప్పుడు జీవన్ రెడ్డి పార్టీ మారుతుండు, సీనియర్ కాంగ్రెస్ నేత ఇప్పుడు బీఆర్ఎస్లోకి పోతున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచి పని చేశాడు. కాంగ్రెస్ జీవనానికి మంచి విలువ ఇవ్వలేదు, ఏం చేయలేదు. అందుకే పార్టీ మారుతున్నాడు. పార్టీ మారట్లా ఏం తప్పు లేదు. అన్నకు మంచి ప్రాధాన్యత ఇస్తే అన్న ఇన్ని 40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేసిండు. అలాంటి మనిషిని పక్కన పెట్టడం చాలా తప్పు. అందుకే అన్న పార్టీ మారుతున్నాడు. పార్టీ మారడంలో తప్పు ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న మీ జైతల్ ఎమ్మెల్యే సంజయ్ కూడా ఒకవైపు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ జీవన్ మన బీఆర్ఎస్ పార్టీలో ఉందని చెప్తున్నాడు. ఏ పార్టీ కూడా మాకు అర్థమవుతలేదు. అతని బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, ఇండిపెండెంటా, ఏ పార్టీ కూడా అతను మాకు అర్థమవుతలేదు. అప్పుడే బీఆర్ఎస్ అంటాడు, అప్పుడే కాంగ్రెస్ అంటాడు. అతను ఏ పార్టీ కూడా తెలియదు కదా. బీఆర్ఎస్ నుంచి గెలిచాడు, కాంగ్రెస్లో రాలేడు. ఏమన్నా అంటే అప్పుడే బీఆర్ఎస్ అంటాడు, అప్పుడే కాంగ్రెస్ అంటాడు. ఏ పార్టీ తెలియదు. మేము ఎలా నమ్ముతాం అతన్ని? అంటే మీకు కాంగ్రెస్ పార్టీ మంచిగా చేస్తుంది. ఇప్పుడు ఏమైనా అభివృద్ధి అంటే పనులు ఏం చేయలేదు, ఏం చేయలేదు. ఇప్పుడే 25,000 పింఛన్ అన్నాడు, ఇవ్వలేడు. ఫ్రీ కరెంట్ అన్నాడు, ఫ్రీ కరెంట్ లేదు, ఏమీ లేదు. కేసీఆర్ గురించి ఏం చెప్తారు? కేసీఆర్ మళ్ళీ రావాలనుకుంటున్నారా? అంటే తెలంగాణ 100% కేసీఆర్ రావాలి. కేసీఆర్ రావాలి. జీవనాన్న ఇక్కడ వస్తాడు. జీవనానికి మంచి పదవి వస్తుంది. జగిత్యాల ఎంతో అభివృద్ధి అవుతుంది. ఇదే మా కోరిక. ఓకే. జీవన్ రెడ్డి మీద అంటే కాంగ్రెస్ వాళ్ళు ఆరోపణలు ఏం చెప్తా ఉన్నారంటే వయసు అయిపోతున్నది జీవన్ రెడ్డి, ఈ సమయంలో పార్టీ మారలేదు ఎందుకు అని అంటున్నారు. దీని మీద మీరేమంటారు? అన్న వయసు ఏముందన్న, అందరూ వయసు మళ్ళిన వాళ్ళే ఉన్నారు. ఎంతోమంది వయసు మళ్ళిన వాళ్ళు రాజకీయాలలో నెట్టుకొస్తున్నారు. ఒక జీవన్ రెడ్డి వయసు అయిపోలేదు. వయసు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది చేస్తున్నారు వర్క్. జీవన్ రెడ్డి వయసు అయిపోయింది. అతను ఇప్పటికి కూడా గెలుస్తాడు. మేము గెలిపించి చూపిస్తాం జీవన్ రెడ్డిని. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిపిస్తాం, ఖచ్చితంగా గెలిపిస్తాం. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇప్పుడు అంటే బీఆర్ఎస్ పార్టీకి నుంచి గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ ఉన్నాడు కదా, ఏమైనా పనులు చేస్తుండా అంటే జగిత్యాలలో? జగిత్యాల అంటూ ఏముందన్న, ఏమన్నా చేస్తే అది బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయింది తప్పించి వేరే ఇతను ఏం చేసేది లేదు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే జగిత్యాల డెవలప్మెంట్ అంటే బీఆర్ఎస్ కేసీఆర్ వల్లనే అయింది. రేవంత్ వల్ల అయితే ఏం కాలేదు. రేవంత్ ఏం చేయలేడు. అంటే అభివృద్ధి పనులు చేస్తున్నాము, కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా ఫ్రీ బస్సు పెట్టినాము. అది ఎందుకన్నా ఫ్రీ బస్ ఆడవాళ్ళు ఆగం చేసడానికి ఫ్రీ బస్ తప్పించి ఫ్రీ బస్ ఎందుకొరకు ఎవరు పెట్టమన్నాడు అన్న? ఫ్రీ బస్సు ఎవరన్నా పెట్టమని అడిగిర్రా? మగవాళ్ళకు డబల్ ఛార్జీలు, త్రిబుల్ ఛార్జీలు, బస్ ఛార్జీలు పెంచడం, మగవాళ్ళ మీద తీసుకోవడం, ఆడవాళ్ళకు ఫ్రీ బస్ ఆడవాళ్ళు పెట్టమని కోరిర్రా? ఆడవాళ్ళకి సగం ఛార్జీ పెట్టండి. ఫ్రీ బస్ ఎవడు పెట్టమన్నాడు అన్న? ఎందుకొరకు పెట్టిండు? ఓన్లీ ఫ్రీ బస్ ఇచ్చినా. నేను చెప్పుకోవడానికి ఒకటే ఉంది, ఫ్రీ బస్ ఒకటి. తను చెప్పుకోవడానికి ఒకటి ఫ్రీ బస్సు పెట్టినా నేను. అంతమించి అతను చేసింది ఏం లేదు. మొత్తం ఇప్పుడు జీవన్ రెడ్డి గురించి ఏం చెప్తారు? జీవన్ అన్న మాకు బీఆర్ఎస్లోకి వచ్చి చాలా మంచి పని చేసిండు. మళ్ళీ మేము జీవన్ అన్నని గెలిపించుకుంటాం. జీవన్ అన్న మంచి పొజిషన్లో చూసుకోవాలని మా కోరిక.